జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి క్రికెటర్ అయినటువంటి రవీంద్ర జడేజా ఏం మాట్లాడినాడో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. అల్టిమేట్ గా ఉంటది అట్లే, ఓకేనా? ఈ రవీంద్ర జడేజా పూర్తి పేరు వచ్చేసి రవీంద్ర సింహ్ అనిరుద్ సింహ్ జడేజా అన్నమాట. భారతదేశానికి చెందినటువంటి అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించినటువంటి ఏకైక భారతీయుడు అనమాట. ఆయన అనిల్ కుంబ్లే తర్వాత ఐసీసీ వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచినటువంటి తొలి భారతీయ బౌలర్. సరే, ఈ రవీంద్ర జడేజా 2008, 2009లో జరిగినటువంటి రంజీ ట్రోఫీలో చూపించేటువంటి బలమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అతను జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి మన భారతదేశ జట్టులో స్థానం అయితే సంపాదించాడు. ఇక ఈ రవీంద్ర జడేజాది గుజరాత్లోని జామ్నగర్ జిల్లా అన్నమాట. ఇక ఈ రవీంద్ర జడేజా భార్య పేరు వచ్చేసి రేవాబా జడేజా. ఈమె భారతీయ జనతా పార్టీ నాయకురాలు కూడా. 2019లో బీజేపీలో చేరినటువంటి ఆమె 2022 ఎన్నికల్లో గుజరాత్లోని జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. చూడండి, ఇక మన ఆర్ఎస్ఎస్ విషయానికి వద్దాం. మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘను కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ గారు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ లో 1925లో విజయదశమి నాడు మొదలు పెట్టారనమాట. అర్థమవుతుందా? మన ఆర్ఎస్ఎస్ ఒక హిందూ జాతీయవాద సంస్థ. నిజానికి ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయవాద సంస్థ అయినప్పటికీ అన్ని మతాలను కూడా సమానంగా ఆదరిస్తారు, గౌరవిస్తారు. వేరొక మతం గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎప్పటికి కూడా చేయలేదు, చేయరు కూడా. ఎప్పుడైనా విన్నారా మీరు? ఉండదు. 1925లో స్థాపించబడినటువంటి మన ఆర్ఎస్ఎస్ సంస్థ ఆ తర్వాత ఒక ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగింది. అనేక అనుబంధ సంస్థలకు దారితీసింది. దాని సైద్ధాంతిక విశ్వాసాలను వ్యాప్తి చేయడానికి అనేక పాఠశాలలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, అలాగే క్లబ్లను స్థాపించింది. మొన్న మధ్యనే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కూడా. ఇక ఈ విషయం పైన మన దేశ క్రికెట్ ప్లేయర్ అయినటువంటి రవీంద్ర జడేజా గారు స్పందించారు. చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ గురించి ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ను పోస్ట్ చేస్తున్నాడు అనమాట. ఆయన తన పోస్ట్లో ఈ విధంగా స్పందించాడు. నేను అసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి ఒక గొప్ప సంస్థను చూస్తాను అని అనుకోవాలా. నేను గుజరాత్లో పుట్టడం మూలంగా నా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ గురించి వింటా వచ్చిన. అనేక సార్లు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలను చూస్తా పెరిగిన. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఉన్నటువంటి ఓర్పు, క్రమశిక్షణ నేను ఇంతవరకు ఎక్కడా కూడా చూడలా. ఒక కొవ్వొత్తి కదా తాను కరిగిపోతూ అందరికీ వెలుగునిచ్చినట్టు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా తమ జీవితాలను ఫణంగా పెట్టి దేశానికి వెలుగునిస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు. ఎంత గొప్ప మాట ఇది! ఎంత గొప్ప మాట! నిజం, వాస్తవం అది. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలన, అలాగే ఇతర భావజాలాల కారణంగా మన దేశ ఆత్మ, సంస్కృతి దెబ్బతినిపోయినాయి. ఈ సంస్కృతి నాశనం అయితే జరిగేటటువంటి తీవ్ర పరిణామాలపై ఆందోళనతోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అయితే పుట్టింది. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవారు దేశ సంస్కృతిని, దేశాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యంతో సంఘ్ని అయితే స్థాపించారు. ఆ ప్రయాణం ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తి చేసుకునింది. శీల నిర్మాణం ద్వారా వ్యక్తి నిర్మాణం అనేదే సంఘ్ యొక్క తొలి అడుగు. శాఖల ద్వారా దేశభక్తి, అంకితభావం గల యువత తీర్చిదిద్దే పని ప్రారంభమైంది. ఈ 100 ఏళ్లలో సంఘ్ పరివారు విద్య, ఆరోగ్యం, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో గణనీయమైనటువంటి సేవలను అయితే అందించిందని తన పోస్టులో ఆర్ఎస్ఎస్ గురించి అద్భుతంగా వర్ణిస్తా నిజాలైతే తెలియజేశారు. అలాగే తాను కొంతకాలం క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్జీని కలిసిన విషయాన్ని కూడా జడేజా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఆ భేటీలో ఆయన మాటలు మన సంస్కృతి యొక్క లోతును, సమకాలీన సమస్యలకు పరిష్కారాలను ప్రతిబింబించినాయని, ఈ అనుభవం సంఘ్ పట్ల తన గౌరవాన్ని మరింత పెంచిందని చెప్పి తెలిపాడు. ఈ 100 ఏళ్ల నిరంతర ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా లక్షలాది మంది సంఘ్ కార్యకర్తలకు క్రికెటర్ అయినటువంటి జడేజా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశాడు. మొత్తం మీద మన ఆర్ఎస్ఎస్ గురించి రవీంద్ర జడేజా చాలా చక్కగా, అద్భుతంగా వివరించారు. అలాగే జాతీయవాదులు మనసు గెలుచుకున్నాడు. మీ అభిప్రాయం ఏంటి మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.